హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సట్టం ఎన్ కాయల్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి వీరా అనే వ్యక్తి తన ఫ్రెండ్తో పాటు వచ్చి అక్కడే ఉన్న మూర్తి అనే ఒక పోలీస్తో నేను ఒక డాక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అనగా దానికి మూర్తి అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు. వీరా జరిగింది చెప్తూ సార్ నా భార్య ప్రెగ్నెంట్, తనకి కొద్దిగా పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అయితే అక్కడి నర్స్ని చీఫ్ డాక్టర్ గురించి అడగ్గా లంచ్కి వెళ్ళాడు, హాఫ్ అన్ అవర్లో వస్తాడు అని చెప్పింది. దాంతో అక్కడే చీఫ్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలా కాసేపటికి నా భార్యకి పెయిన్స్ ఎక్కువయ్యాయి. అలా 4 గంటల తర్వాత చీఫ్ డాక్టర్ అక్కడికి వచ్చాడు. అయితే డాక్టర్ తన డ్యూటీ టైంలో హాస్పిటల్ లేకుండా పోవటం వల్ల నా భార్యకి తగిన టైంకి డెలివరీ చేయలేకపోవటం వల్ల నా బిడ్డ కడుపులోనే చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది. అందుకే కోపంతో డాక్టర్ మీద చేయి చేసుకున్నాను. ఇంకా నా బిడ్డ చావుకి కారణమైన డాక్టర్పై కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను అని అంతా చెప్తాడు. అయితే అప్పుడే ఆ డాక్టర్ కూడా తన లాయర్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి మూర్తిని సపరేట్గా కలిసి తనపై ఈ కేసు లేకుండా చేయడానికి 15 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని చెప్తాడు. అది విన్న మూర్తి ఆ డీల్కి ఓకే చెప్పి మళ్ళీ వీరా దగ్గరికి వచ్చి డాక్టర్ చేసింది తప్పే, కానీ నువ్వు కూడా కోపంలో డాక్టర్పై చేయి చేసుకున్నావు కాబట్టి నీపై కూడా కేసు నమోదవుతుంది. అందుకే ఈ కేసు పెట్టడం ఇదంతా వదిలే, కావాలంటే డాక్టర్తో నీకు 2 లేదా 3 లక్షలు ఇప్పిస్తా అంటాడు. అది విన్న వీరాకి చాలా కోపం వచ్చి నా బిడ్డ చనిపోవడానికి కారణం సార్ ఆ డాక్టర్, డబ్బుకి నా కూతురి ప్రాణం తిరిగి వస్తుందా, నాకు డబ్బు వద్దు, ఆ డాక్టర్కి శిక్ష పడాలి. అప్పుడే మరొకసారి డాక్టర్ నిర్లక్ష్యానికి ఏ బిడ్డ బలి కాదు అంటాడు. దాంతో కానిస్టేబుల్ మూర్తి ఏఎస్ఐ భాష దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి డాక్టర్ 15 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆ వీర కేసు వెనక్కి తీసుకోవడానికి రెడీగా లేడు అని చెప్పడంతో ఏఎస్ఐ భాష వీరా దగ్గరికి వెళ్ళి కేసు వెనక్కి తీసుకోమని చెప్పినా మాట వినకపోవడంతో భాషకి చాలా కోపం వచ్చి వీరాని చాలా దారుణంగా కొడతాడు. అలా చావు బతుకుల్లో ఉన్న వీరాని హాస్పిటల్కి తీసుకెళ్తూ కానిస్టేబుల్ మూర్తి భాషతో సార్ తను మధ్యలో చనిపోతే ఎలా అని అడగ్గా దానికి భాష ఈ చుట్టుపక్కల అంతా అడవే కదా, ఏదో ఒక ప్లేస్లో ఆ శవాన్ని పూడ్చిపెట్టేయండి, తర్వాత డాక్టర్తో 15 లక్షలు తీసుకుని మ్యాటర్ని క్లోజ్ చెయ్యి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గౌతమ్ని చూపిస్తారు. అయితే గౌతమ్ అదే ఫారెస్ట్ ఏరియా గుండా తన కార్లో వెళ్తూ ఉండగా అదే టైంకే గౌతమ్కి తన అమ్మ ఫోన్ చేస్తుంది. గౌతమ్ తన వర్క్ ప్రెజర్లో కొంచెం టెన్షన్గా ఉంటూ ఫోన్ మాట్లాడుతూ సడన్గా తన కార్కి అడ్డు వచ్చిన బైక్ని గుద్దడంతో యాక్సిడెంట్ అవుతుంది. అది చూసిన గౌతమ్ షాక్ అయ్యి వెంటనే ఆ బైక్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ బైక్ వ్యక్తి చనిపోయి ఉంటాడు. దాంతో గౌతమ్ మరింత భయపడిపోయి ఆ వ్యక్తి డెడ్ బాడీని ఎక్కడైనా పూడ్చిపెట్టాలి అని ఆ డెడ్ బాడీని తన కారు డిక్కీలో పెట్టుకుని ఇంకా ఆ వ్యక్తి బైక్ని అక్కడే రోడ్డు పక్కన చెట్లు పొదల్లో ఎవరికీ కనిపించకుండా దాచిపెడతాడు. తర్వాత గౌతమ్ కారులో బయలుదేరి అలా ఒక లోయ లాంటి ప్లేస్కి చేరుకొని ఆ డెడ్ బాడీని ఆ లోయలోకి పడేయాలి అనుకుంటాడు. అలా కారు ఆపి డిక్కీలోని డెడ్ బాడీ బయటికి తీయబోతూ ఉండగా అదే టైంకి అక్కడికి మరగుజ్జు అయిన గిరి అనే వ్యక్తి వచ్చి గౌతమ్ని మ్యాచ్ బ్యాగ్ సడగ్గా లైటర్ ఇస్తాడు. అయితే గిరి గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ తన షర్టుకైన రక్తం చూసి షర్టుకి రక్తం ఏంటి అని అడుగుతాడు. షర్టుకి రక్తం చూసుకున్న గౌతమ్ టెన్షన్ పడుతూ ఏం లేదని వెంటనే కారులో అక్కడి నుంచి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్లో అలా గౌతమ్ కారులో వెళ్తూ ఉండగా అక్కడే ఒక చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులను చూసి తన షర్టుకైన రక్తం చూసి వెంటనే షర్టు మార్చుకుని అయినా కానీ భయంతో చెక్ పోస్ట్ దగ్గర కారు ఆపకుండా స్పీడ్గా వెళ్ళిపోవడంతో అక్కడి పోలీసులు అదే దారిలో మరొక ప్లేస్లో చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఏఎస్ఐ భాషకి ఫోన్ చేసి చెప్పడంతో భాష ఆ కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే గౌతమ్ కారు అక్కడికి రాగానే పోలీసులు తన కార్ని ఆపి ముందు చెక్ పోస్ట్లో కారు ఆపకుండా ఎందుకు వచ్చావని అడగ్గా దానికి గౌతమ్ నేను కొంచెం డ్రింక్ చేశాను సార్, అందుకే భయంతో కారు ఆపలేదు అని చెప్తాడు. అలా కానిస్టేబుల్ గౌతమ్ని భాష దగ్గరికి తీసుకుని రాగా భాష గౌతమ్ కారుని చెక్ చేయమని తన కానిస్టేబుల్స్తో చెప్తాడు. దాంతో ఒక కానిస్టేబుల్ గౌతమ్ కారు చెక్ చేస్తూ ఉండగా అది చూస్తున్న గౌతమ్ డిక్కీలో ఉన్న డెడ్ బాడీ గురించి వారికి ఎక్కడ తెలిసిపోతుందో అని ఫుల్గా భయపడిపోతూ వారిని ఎలాగైనా ఆపాలి అనుకుంటాడు. కానిస్టేబుల్ గౌతమ్ కారు డిక్కీ ఓపెన్ చేయబోగా అప్పుడే గౌతమ్కి మరో దారిలేక భాష చెంప మీద కొట్టడంతో పాటు వెంటనే సారీ కూడా చెప్తాడు. కానీ అందరి ముందు తనని కొట్టడంతో భాషకి గౌతమ్ మీద చాలా కోపం వస్తుంది. వెంటనే గౌతమ్ని కొట్టి పోలీస్ జీపీ ఎక్కించి తన కారుని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని కానిస్టేబుల్స్తో చెప్పి అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. అలా గౌతమ్ని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి భాష కోపంతో తనని బాగా కొడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ మూర్తి అది చూసి భాషని ఆపి గౌతమ్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెడతాడు.
చెప్తాడు. అయితే గౌతమ్‌ని చూసిన భాషకి తను అందరి ముందు తనని కొట్టాడు అనే కోపంతో గౌతమ్‌ని డ్రగ్ కేస్‌లో ఇరికించాలి అని కానిస్టేబుల్ మూర్తితో గౌతమ్ కారులో డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టమని చెప్పగా మూర్తి మాత్రం భాషతో వద్దు అని నచ్చచెప్తాడు. ఇంకా భాషకి గౌతమ్ మీద కోపం తగ్గక బెంచ్‌పై కూర్చున్న తనని కాలితో తన్ని కింద కూర్చోమని చెప్తాడు. ఇదిలా ఉంటే ఎస్ఐ నాగరాజ్‌కి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఫారెస్ట్ ఏరియాలోని ఒక ప్లేస్‌లో ఒక అమ్మాయి డెడ్ బాడీ పడి ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఎస్ఐ నాగరాజ్ తన టీంతో వెంటనే క్రైమ్ స్పాట్‌కి చేరుకుంటాడు. అలా నాగరాజ్ ఆ అమ్మాయి డెడ్ బాడీని పరిశీలించగా ఆ అమ్మాయి శరీరంపై ఎవరో కత్తితో అటాక్ చేసినట్లు గాయాలు, తన మెడ మీద చైన్ గుర్తులు ఉంటాయి కానీ అక్కడ చైన్ ఉండదు. ఇంకా తన పర్సులోని ఆధార్ కార్డు ద్వారా ఆ అమ్మాయి పేరు నివేత అని తెలుస్తుంది. ఇంకా అలా ఆ అమ్మాయి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అనుకోకుండా ఆ అమ్మాయి చెయ్యి నాగరాజ్ చెయ్యికి టచ్ అవ్వగానే నాగరాజు ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కలుగుతుంది. సీన్ కట్ చేస్తే ఎస్ఐ నాగరాజ్ ఎస్పీతో పాటు గౌతమ్ని అరెస్ట్ చేసి ఉంచిన అదే పోలీస్ స్టేషన్కి వస్తాడు. గౌతమ్ని చూసిన నాగరాజ్ అక్కడి కానిస్టేబుల్ని అడిగి విషయం కనుక్కోగా గౌతమ్ ఏఎస్ఐ భాషాని చెంప మీద కొట్టాడు అని తెలిసి నాగరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కింద కూర్చుని ఉన్న గౌతమ్ని మళ్ళీ బెంచ్పై కూర్చోమని చెప్తాడు. అదంతా చూస్తున్న భాషకి చాలా కోపం వస్తుంది కానీ తను నాగరాజ్ కింద జూనియర్ ఆఫీసర్ అవ్వడం వల్ల ఏమీ చేయలేకపోతాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే భాష అండ్ నాగరాజ్కి ఒకరంటే మరొకరికి అస్సలు పడదు అని. అప్పుడే ఎస్పీ నాగరాజ్తో ఆ అమ్మాయిని చంపింది ఎవరో నువ్వు ఉదయంలోగా కనిపెట్టాలి అని, వాడిని అరెస్ట్ చేయాలి అని, అలాగే రేపు ఉదయం ఈ ఊరిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి అని, ఆ ప్రోగ్రాంలో నిన్న ఒక చిన్న పాపకు కొండ మీద నుంచి పడి చనిపోయింది కదా, దాని గురించి మాట్లాడాలని చెప్తాడు. అలా ఎస్పీ అక్కడి నుంచి వెళ్ళిపోగా నాగరాజ్ చనిపోయిన నివేత పేరెంట్స్ని అక్కడికి తీసుకురమ్మని కానిస్టేబుల్ని పంపుతాడు. నిజానికి ఇప్పుడు నివేత తన పేరెంట్స్తో కాకుండా సపరేట్గా ఉంటుంది. ఇంకా అలాగే మరొక కానిస్టేబుల్ని అదే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని, అలాగే అక్కడి లోకల్ రౌడీస్ అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అలా కాసేపటికే నివేత పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. అయితే ఇంకా నివేత చనిపోయిన విషయం వారికి చెప్పి ఉండరు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడే ఉన్న గౌతమ్ నివేత పేరెంట్స్ని చూసి కొంచెం టెన్షన్ పడుతూ వారు తనని చూడకముందే ఆ పోలీస్ స్టేషన్ వెనక డోర్ నుంచి బయటికి వస్తాడు. ఇంకా అక్కడి పోలీస్ ఆఫీసర్ నివేత పేరెంట్స్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి అసలు నివేత మీకు దూరంగా ఎందుకుంది అని అడగ్గా దానికి నివేత ఫాదర్ నేను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా నా కూతురిని పెంచి బాగా చదివిస్తే తను మంచి జాబ్ చేయకుండా సమాజ సేవ చేస్తూ పేదవారి పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్తూ ఉండేది. అందుకే తన జీవితం ఎక్కడ పాడు చేసుకుంటుందో అని ఒకరోజు కోపంతో తన మీద సీరియస్ అయ్యి కొట్టబోగా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తర్వాత తన అమ్మ తనని తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళింది. అయినా కానీ తను ఇంటికి తిరిగి రాలేదు. ఇంకా తర్వాత నివేత కొంతమంది పిల్లలు కొన్ని కారణాల వల్ల చదువుకోవడానికి రాలేని వారి కోసం తన బంగారు గాజులు అమ్మి మరీ వారికి మొబైల్స్ ఫోన్ కొనిచ్చి ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉండేది అని అంతా చెప్తాడు. అప్పుడే పోలీసులు వారితో జరిగింది చెప్పి మీ అమ్మాయి చనిపోయింది అనడంతో నివేత పేరెంట్స్ చాలా బాధపడతారు. అది చూసిన నాగరాజ్ వికాస్ అనే కానిస్టేబుల్తో నివేత పేరెంట్స్ని వారి ఇంటి దగ్గర వదిలిరమ్మని చెప్పి పంపుతాడు. మరో పక్క భాష అక్కడ గౌతమ్ లేకపోవడం గమనించి తన కోసం వెతకగా నివేత పేరెంట్స్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోగానే గౌతమ్ పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు. ఇంకా ఎస్ఐ నాగరాజ్ భాషని చూసి తనని మరింత టార్చర్ చెయ్యాలి అని తనతో టీ తెప్పించి మరీ గౌతమ్కి ఇప్పిస్తాడు. దాంతో భాషకి నాగరాజ్ అంటూ గౌతమ్పై చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు. తర్వాత భాష గౌతమ్ కారుని చూసి తను ఎక్కడికి పారిపోకుండా కారు 4 టైర్లు పంచర్ చేస్తాడు. ఇంకా కారు డిక్కీలో నుండి అప్పుడే రక్తం కారుతున్నట్లు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క ఆ దారిలోని సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేస్తున్న పోలీసులకి నివేతాని బాలు అనే ఒక లోకల్ రౌడీ చంపినట్టు తెలుస్తుంది. ఎలా అంటే బాలు చేతిలో నివేత మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అలాంటి గోల్డ్ చైన్ ఇక్కడ సేమ్ గౌతమ్ దగ్గర కూడా ఉన్నట్లు చూపిస్తారు. అప్పుడే గౌతమ్ ఆ గోల్డ్ చైన్ని కానిస్టేబుల్ మూర్తికి ఇచ్చి ఒక ఫోన్ మాట్లాడుకోవడానికి తన ఫోన్ అడగ్గా మూర్తి ఆ గోల్డ్ చైన్ని తీసుకుని అక్కడి డెస్క్లో ఉన్న ఒక ఫోన్ని ఇవ్వగా గౌతమ్ మూర్తి ఫోన్ తీసుకుని మూర్తి ఇచ్చిన ఫోన్ పౌచ్లో తన ఫోన్ని మార్చిపెట్టి మళ్ళీ మూర్తికి ఫోన్ ఇస్తాడు. మరో పక్క పోలీసులు బాలు తర్వాత బైక్పై ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టాలి అని ఆ రోడ్లోని సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేయగా ఒక సీసీటీవీ ఫుటేజ్ తర్వాత తన బైక్ ఆ చెక్ పోస్ట్ దాటలేదు అని తెలిసి బాలు కనిపించిన చివరి సీసీటీవీ కెమెరా నుండి చెక్ పోస్ట్ దాకా మధ్యలో ఉన్న ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే రోడ్డుపై ఒక ప్లేస్లో వారికి బాలు చెప్పు ఒకటి కనిపిస్తుంది. దాంతో ఆ చెప్పుని పోలీస్ స్టేషన్కి పంపుతారు. ఇంకా నాగరాజ్ బాలు భార్య అండ్ కొడుకుని పోలీస్ స్టేషన్కి పిలిచి బాలు గురించి అడుగుతూ ఉండగా అప్పుడే బాలు కొడుకు అక్కడే ఉన్న చెప్పుని చూసి అది తన ఫాదర్దే అని చెప్తాడు. ఆ చెప్పుని చూసిన బాలు భార్య దానికి రక్తమై ఉండడం చూసి షాక్ అయ్యి పోలీసుల్ని నా భర్త ఎక్కడా ఏమైంది అని అడిగి ఏడుస్తుంది. మరో పక్క పోలీసులు అక్కడే బాలు బైక్ టైర్ గుర్తులు అలాగే అక్కడే కారు టైర్ గుర్తులు అన్ని క్లియర్గా చెక్ చేసి ఒక కారు బాలు బైక్ని గుద్దటం వల్లే యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని
అలాగే యాక్సిడెంట్ చేసిన వ్యక్తే బాలు డెడ్ బాడీని కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్లి ఉంటాడు అని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యాక బాలుని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనే ఉద్దేశం ఉంటే రోడ్డుపై బాలుని మోసుకెళ్లేటప్పుడు తన రక్తం డ్రాప్స్గా పడి ఉండేది అని, కానీ ఆ ప్లేస్లో బాలు బాడీ రోడ్డుపై లాక్కెళ్ళినట్లు ఉంటుంది కాబట్టి. అలాగే కారు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ లైటు పగిలిన ముక్కలు కూడా అక్కడ దొరకడంతో అలాంటి కారు ఎక్కడ కనిపించినా సరే వెంటనే ఆ కారుని పట్టుకోండి అని వాకీ టాకీల ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అది కాస్త ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న గౌతమ్ కూడా విని షాక్ అవుతాడు. ఇంకా నాగరాజ్ అండ్ భాష కూడా బాలుకి యాక్సిడెంట్ జరిగింది అన్న ప్లేస్కి వెళ్ళగా అప్పుడే గౌతమ్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చి తన కారుని గుర్తుపట్టకుండా అక్కడ ఎవరూ లేకపోవడం చూసి కారు అద్దాలు కూడా పగలగొడతాడు. అయితే ఆ సౌండ్స్ విన్న కానిస్టేబుల్స్ గౌతమ్ని కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తారు. సీన్ కట్ చేస్తే భాష బాలుకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు, ఏవైనా ఎవిడెన్స్లు దొరుకుతాయేమో అని. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడే భాషకి ఒక పర్సు దొరుకుతుంది. అది ఎవరిదో కాదు, గౌతమ్దే. భాష ఆ పర్సుని నాగరాజ్కి ఇచ్చి గౌతమ్ పర్సు ఇక్కడే దొరికింది అనగా నాగరాజు ఆ పర్సుని చూసి భాషకి గౌతమ్ మీద కోపం ఉంది కాబట్టి కావాలనే గౌతమ్ని ఈ కేసులో ఇరికించడానికే గౌతమ్ పర్సు భాషనే ఇక్కడ పడేసి దొరికింది అని చెప్తున్నాడు అనుకుని భాష మాటలు అస్సలు నమ్మడు. అందుకే భాషని అక్కడే చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీకి ఉండమని చెప్పి నాగరాజు జీప్లో మళ్ళీ పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్లో ఉన్న గౌతమ్ తన కారు డిక్కీ నుండి కారిన రక్తంని తొక్కటం వల్ల పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్లో బ్లడ్ షూస్ గుర్తులు ఉండడం చూసి షాక్ అయ్యి అవి ఎవరైనా చూసేలోపే తుడిచివేయాలి అనుకోగా అప్పుడే ఎస్ఐ నాగరాజ్ జీప్ రావడం గమనించిన గౌతమ్ వెంటనే అక్కడే ఉన్న నీళ్ళ బకెట్ని తోసి బ్లడ్ గుర్తులు పోయేలా చేసి తనకి ఫిట్స్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు. అది చూసిన అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ అందరూ తన చేతిలో తాళాల గుత్తి పెట్టి గౌతమ్ని నార్మల్ చేసి కుర్చీలో కూర్చోబెడతారు. ఇంకా అక్కడే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ఆ వాటర్ని క్లీన్ చేస్తూ ఇంకా అక్కడే ఉన్న 2 రక్తం మరకల్ని చూసి డౌట్ వచ్చి వాటిని క్లీన్ చేయకుండా వాటి వైపే అలాగే చూస్తూ ఉండడం గౌతమ్ గమనించి వెంటనే కుర్చీకి ఉన్న మేకుతో కాలికి గాయం చేసుకుని రక్తం కారేలా చేసుకుంటాడు. గౌతమ్ కాలికి గాయం చూసిన కానిస్టేబుల్ ఆ రక్తం గౌతమ్దే అనుకుని అక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకా గౌతమ్ కాలికి అయిన గాయం చూసిన నాగరాజ్ భాష అనవసరంగా గౌతమ్ మీద కోపం పెంచుకొని తనని పోలీస్ స్టేషన్లో ఉంచి బాధ పెడుతున్నాడు. ఇంకా గౌతమ్ని ఇలాగే పోలీస్ స్టేషన్లో ఉంచడం మంచిది కాదు అని సుందరం అనే కానిస్టేబుల్ని పిలిచి గౌతమ్ డీటెయిల్స్ తీసుకుని తనని వదిలేయమని చెప్తాడు. అయితే సుందరం గౌతమ్ని పిలిచి తనని వదిలేయాలి అంటే తనకి 25,000 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏటీఎంకి వెళ్ళి డబ్బు డ్రా చేసి తీసుకురమ్మని తన బైక్ ఇచ్చి పంపుతాడు. అలా గౌతమ్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బు డ్రా చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కానిస్టేబుల్ మూర్తికి గోల్డ్ చైన్ ఇచ్చి ఫోన్ మాట్లాడడానికి ఒక ఫోన్ ఇప్పించుకుని ఉంటాడు కదా, నిజానికి అది మూర్తి ఫోన్ కాదు, అది నివేతా ఫోన్. నివేతా ఫోన్ తీసుకుని గౌతమ్ తన ఫోన్ని మూర్తికి ఇచ్చి ఉంటాడు. తన ఫోన్లో కూడా నివేతా వాల్పేపరే సెట్ చేసి ఇవ్వటం వల్ల మూర్తి అది కనిపెట్టలేకపోయి ఉంటాడు. అప్పుడే గౌతమ్ నివేతా ఫోన్ని ఆన్ చేసి అందులో ఉన్న ఒక వీడియో అండ్ ఆడియో క్లిప్స్ ఏఎస్ఐ భాష వాట్సాప్కి సెండ్ చేస్తాడు. భాష అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన ఆ వీడియో అండ్ ఆడియో క్లిప్స్ ప్లే చేసి విని ఫుల్గా టెన్షన్ పడతాడు. వెంటనే పోలీస్ స్టేషన్లోని ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేసి తను ఉన్న బాలు యాక్సిడెంట్ అయిన ప్లేస్కి రమ్మని చెప్తాడు. ఇదిలా ఉంటే నాగరాజు అప్పటికే నివేతా ఫోన్ ఆన్ కాగానే ట్రేస్ చేయమని తన టీంకి చెప్పి ఉండడంతో పోలీస్ టీం నివేతా ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేసి నాగరాజ్కి ఫోన్ చేసి నివేతా ఫోన్ ఆన్ అయ్యిందని అలాగే ఆ ఫోన్ లొకేషన్ మీ పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉన్నట్లు చూపిస్తుంది అని చెప్పడంతో నాగరాజ్ వెంటనే నివేతా ఫోన్ లొకేషన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా జీప్లో వెళ్తున్న నాగరాజ్కి నివేతా ఫోన్ లొకేషన్ తన ముందుకు రాగానే అప్పుడే గౌతమ్ బైక్ మీద అటుగా రావడం చూసి అయితే నివేతా ఫోన్ తన దగ్గరే ఉంది అంటే గౌతమ్ ఏదో తప్పు చేశాడని అర్థమయ్యి నాగరాజు గౌతమ్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి తనని ఒక సెల్లో ఉంచి పోలీస్ స్టేషన్లో ఉన్న బాలు భార్య కొడుకుని అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న అందరినీ బయటికి పంపి తర్వాత నాగరాజ్ పోలీస్ స్టేషన్ బయటికి వచ్చి గౌతమ్ కారుని చెక్ చేయగా కారు డిక్కీలో ఉన్న బాలు డెడ్ బాడీ చూసి షాక్ అయ్యి వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి గౌతమ్తో నాకు అర్థమవుతుంది నువ్వు అనుకోకుండా బాలు బైక్ని యాక్సిడెంట్ చేశావు అని, కానీ నీ దగ్గర నివేతా ఫోన్ ఉందని నాకు తెలుసు, ఆ ఫోన్ నాకు కావాలి, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నిన్ను ఈ కేసు నుండి బయటపడేలా చేస్తా అనగా మొదట గౌతమ్ తన దగ్గర ఫోన్ లేదు అంటాడు. కానీ తనని ఈ కేసు నుండి తప్పిస్తా అనడంతో గౌతమ్ ఆ ఫోన్ని నాగరాజుకి ఇస్తాడు. దాంతో నాగరాజ్ సుందరం అనే కానిస్టేబుల్తో కంప్లైంట్ రాయమని చెప్పి బాలు గోల్డ్ చైన్ కోసం నివేతాని చంపి ఆ గోల్డ్ చైన్ తీసుకుని కారులో పారిపోతూ ఉండగా అప్పుడే చూసుకోకుండా బాలు బైక్ని యాక్సిడెంట్ చేశాడు. ఈ యాక్సిడెంట్లో బాలు చనిపోయాడు. దీనికి సాక్ష్యం బాలు డెడ్ బాడీ ఇప్పటికి కూడా గౌతమ్ కారు డిక్కీలోనే ఉంది అని చెప్తాడు. అదంతా విన్న గౌతమ్ షాక్ అయ్యి అదేంటి సార్, ఈ కేసులో నా పేరు లేకుండా చేస్తారు అన్నారు కదా, కానీ ఇప్పుడు ఇదంతా నేనే చేశానని కంప్లైంట్ రాయిస్తున్నారు
చేస్తున్నారు ఏంటి అని అడగ్గా దానికి నాగరాజు నవ్వి నిన్ను వదిలేయడానికి నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నావా, నాకు కూడా ప్రమోషన్ కావాలి కదా అని తనని బలవంతంగా సెల్లో పెడతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయం తెలిసిన నాగరాజు పై ఆఫీసర్ అయిన అర్జున్ అక్కడికి వచ్చి కారు డిక్కీలో ఉన్న బాలు డెడ్ బాడీని అలాగే గౌతమ్ని చూసి కేసు కంప్లైంట్ చూసి ఈ కేసు గురించి మీడియాకి చెప్పడానికి మీడియాని అక్కడికి పిలిచి నాగరాజు కంప్లైంట్లో ఏదైతే రాయించాడో అదే అర్జున్ ప్రెస్కి చెప్తూ ఉంటాడు. అదే టైంకి భాష పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని అక్కడ జరుగుతున్నది పట్టించుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. మరో పక్క మీడియా వాళ్ళు అర్జున్ని అసలు గౌతమే హత్య చేశాడు అనడానికి ప్రూఫ్ ఏంటని అడగ్గా దానికి అర్జున్ అక్కడే ఉన్న గౌతమ్ కారు డిక్కీ ఓపెన్ చేసి బాలు డెడ్ బాడీని చూపించబోగా అప్పుడే గౌతమ్ ఎస్ఐ నాగరాజ్ చెప్తున్నవన్నీ అబద్ధాలు అని ఆ డెడ్ బాడీని నా కారు డిక్కీలో తనే పెట్టి నేను చంపినట్లు ఒప్పుకోమని బలవంతం చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లని నా దగ్గర ఉన్నాయి అని రాత్రి తను ఏటీఎం దగ్గరికి తీసుకుని వెళ్ళిన బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచిన నివేత ఫోన్ని తీసుకుని అక్కడికి వచ్చి మీడియా వారికి చూపించబోతాడు. నిజానికి రాత్రి నాగరాజ్ గౌతమ్ని నివేత ఫోన్ అడిగినప్పుడు గౌతమ్ చాలా తెలివిగా కానిస్టేబుల్ మూర్తి అక్కడే డెస్క్లో పెట్టిన తన ఫోన్ని తీసి తనకి ఇచ్చి ఉంటాడు. దానికి కూడా వాల్ పేపర్గా నివేత ఫోటోనే పెట్టి ఉండటం వల్ల నాగరాజ్ అది నివేత ఫోనే అనుకుని ఉంటాడు. ఇంకా అర్జున్ పోలీసుల పరువు పోయేలా ఉంది అని మీడియా వారిని అక్కడ నుండి పంపి ఈ కేసులో నాగరాజు హస్తం కూడా ఉంది అని నాగరాజ్ అండ్ గౌతమ్ ఇద్దరిని సెల్లో పెడతాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. నివేత వీడియో కాల్ ద్వారా ఒక టీ షాప్ వ్యక్తి చిన్న కూతురికి చదువు చెప్తూ ఉంటుంది. అలా ఒక రోజు రాత్రి షాప్లోని మామిడి పండ్లు తన అక్క సర్దుతూ ఉండగా ఒక పండు జారి రోడ్డు మధ్యలో వెళ్ళి పడగా అది కాస్త అక్కడే నివేత వీడియో కాల్ చూస్తూ చదువుకుంటున్న చిన్న పాప చూసి ఫోన్ అక్కడే పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పండు తీసుకోబోగా అప్పుడే వేగంగా వచ్చిన ఒక పోలీస్ కారు ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. అలాగే చాలా దూరం ఆ పాప డెడ్ బాడీని లాక్కెళ్తుంది. నిజానికి ఆ పోలీస్ కారు నడుపుతుంది ఎవరో కాదు, ఎస్ఐ నాగరాజ్. తను అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉంటాడు. అది చూసిన ఆ పాప పేరెంట్స్ అక్కడికి వచ్చి చనిపోయిన తన కూతురిని చూసి బాగా ఏడుస్తారు. అది చూసిన నాగరాజ్ కూడా షాక్ అయ్యి అక్కడే ఉన్న బాలుతో మాట్లాడి తన గన్ తీసుకుని వారి పెద్ద కూతురి తలకి గన్ గురిపెట్టి ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ రెండో కూతురిని కూడా చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి నేను ఒక పోలీస్ని, నన్ను కాదని మీరు ఏం చేయలేరు అని చెప్పడంతో ఆ పాప పేరెంట్స్ కూడా పేదవారు కాబట్టి ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో నివేత ఆ పాప ఇంటికి వచ్చి పాప ఎలా చనిపోయిందని అడగ్గా ఆడుకుంటూ చనిపోయిందని అబద్ధం చెప్తారు. కానీ ఆ రోజు నివేత వీడియో కాల్లో ఆ పాపని కారు గుద్దడం చూసి అంతా ఆ వీడియో కూడా రికార్డ్ చేసుకుని ఉంటుంది. అందుకే పాప చావుకి కారణమైన వాడికి శిక్ష పడేలా చేస్తా అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోగా అదంతా అక్కడే ఉన్న బాలు కూడా చూస్తాడు. అదే విషయం నాగరాజుకి చెప్పగా బాలుని చనిపోయిన ఆ అమ్మాయి ఫ్యామిలీ మీద నిఘా ఉంచమని చెప్తాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో గౌతమ్ నాగరాజ్తో సార్ మీరు చైన్ స్నాచర్ అయిన బాలుతో ఒక అమ్మాయిని దారుణంగా చంపేయించారు, ఎందుకంటే మీరు యాక్సిడెంట్ చేసి చంపిన పాప విషయం ఎక్కడ బయటపడుతుందో అని. తర్వాత బాలు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదు సార్, ఎందుకంటే బాలు బైక్ని యాక్సిడెంట్ చేసి నేనే తనని చంపేశాను అని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అలాగే మీరు బాలుతో మీకోసం తను అమ్మాయిని చంపేస్తే మీరు బాలు మీద ఉన్న క్రిమినల్ కేసులన్నీ క్లోజ్ చేస్తానని డీల్ కూడా మాట్లాడారు కదా సార్, ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీ మాటలన్నీ కూడా బాలు తన ఫోన్లో ఆడియో రికార్డ్ చేశాడు అని చెప్తాడు. అవే వాయిస్ రికార్డింగ్సే గౌతమ్ భాషకి సెండ్ చేసి అలాగే నివేత ఫోన్లో ఉన్న చిన్న పాపని నాగరాజు కారు గుద్దిన వీడియో కూడా పంపి ఉంటాడు. ఇప్పుడు మరో పక్క భాష ఆ వాయిస్ రికార్డింగ్స్ అండ్ వీడియో క్లిప్స్ అన్నీ కూడా తమ పై ఆఫీసర్ అయిన అర్జున్కి చూపిస్తూ ఉంటాడు. ఇంకా బాలుని చంపాక గౌతమ్ కావాలనే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చి వారి ముందే ఉండి గేమ్ స్టార్ట్ చేసి చూస్తూ ఉంటాడు. మరో పక్క భాష పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అర్జున్కి సార్ నాగరాజు పోలీస్ స్టేషన్లోని అందరినీ కొద్దిసేపు బయటికి పంపి తనే గౌతమ్ కారుకి లారీ అడ్డుగా వచ్చి ఆగినప్పుడు తనే తన డిక్కీలో డెడ్ బాడీని పెట్టి గౌతమ్ని ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నాడు అని ఆ వీడియో కూడా చూపిస్తాడు. ఇంకా ఈ కేసులో నాగరాజే విక్టిమ్ అని అర్థమైన అర్జున్ అక్కడి మీడియా వారు అందరూ గౌతమ్ మాట్లాడిందంతా రికార్డ్ చేసిన మెమరీ కార్డ్స్ అన్నీ తీసుకుంటాడు. అంటే నాగరాజే ఇదంతా చేశాడని చెప్పిన నిజాలు, ఎందుకంటే ఈ న్యూస్ బయటికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది అని. అలా మీడియా వారందరినీ అక్కడి నుంచి పంపించేశాక అర్జున్ నాగరాజుని బయటికి పిలిచి తన చెంప మీద లాగి పెట్టి కొడతాడు. అప్పుడే నాగరాజ్ క్షమించండి సార్, తాగిన మత్తులో కారుతో గుద్దడం వల్ల ఆ పాప నా వల్లే చనిపోయింది, తర్వాత ఆ పాప శవాన్ని కొండపై నుండి లోయలో పడేశాను, తర్వాత ఆ పాప కాలు జారిపడి చనిపోయింది అని కేసుని క్లోజ్ చేశాను, కానీ బాలుని మాత్రం చంపింది నేను కాదు, గౌతమే చంపాడు, కావాలంటే భాషని అడగండి, ఆ యాక్సిడెంట్ ప్లేస్లో గౌతమ్ పర్సు కూడా దొరికింది అనగా అది విన్న భాష నాగరాజుని ఇరికించడానికి ఇదే మంచి టైం అని. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు, మీరే చెప్పారు కదా సార్ గౌతమ్ నన్ను కొట్టినందుకే తన మీద పగతో పర్సు అక్కడ దొరికిందని
లేదని అబద్ధం చెప్పాను అని అంటాడు. అది విన్న నాగరాజ్కి భాష తన మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు అన్న విషయం అర్థమై షాక్ అవుతాడు. మరో పక్క అప్పటికే అన్ని టీవీ ఛానల్స్ లో గౌతమ్ నాగరాజే అదంతా చేశాడు అని, తనని ఈ కేసులో ఇరికిస్తున్నాడు అని చెప్పిందంతా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. నిజానికి మీడియా వాళ్ళు అప్పటికే ఆ వీడియోని తమ ఛానల్స్ కి షేర్ చేసి ఉంటారు. ఇంకా ఆ న్యూస్ చూసిన ఎస్పీ వెంటనే అర్జున్ కి ఫోన్ చేయగా అర్జున్ గౌతమ్ని ఇప్పుడే వదిలేస్తున్నామని, అలాగే ఎస్ఐ నాగరాజుని అరెస్ట్ చేశాము అంటాడు. అప్పుడే భాష నాగరాజు వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఇంకా గౌతమ్ని వదిలేయగా గౌతమ్ భాషని కొట్టినందుకు సారీ చెప్పి అక్కడ నుండి వెళ్తూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి నివేత గౌతమ్ చెల్లెలు అని. నివేత గౌతమ్కి ఫోన్ చేసి ఆ చిన్న పాప చావుకి కారణం ఎస్ఐ నాగరాజ్ అని, దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది అని, అందుకే ఇద్దరం కలిసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఆ వీడియో ఎస్పీకి ఇద్దామని చెప్పడంతో అలా గౌతమ్ అండ్ నివేత ఒక ప్లేస్లో కలుసుకోవాలని బయలుదేరగా అప్పుడే నివేతని బాలు ఫాలో అవుతూ వస్తాడు. ఎందుకంటే అప్పటికే ఎస్ఐ బాలుకి తనని చంపమని డీల్ ఇచ్చింటాడు కాబట్టి. దాంతో నివేత తనని చూసి భయపడి గౌతమ్కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వెనక ఫాలో అవుతున్న బాలుని చూపిస్తుంది. అలా నివేత వీడియో కాల్ ఆన్లో ఉండగానే బాలు తనపై అటాక్ చేసి తనని చంపుతాడు. అదంతా చూస్తున్న గౌతమ్ నివేత ఫోన్ లొకేషన్ ఆధారంగా వేగంగా ఆ లొకేషన్కి బయలుదేరుతాడు. మరో పక్క బాలు నివేతని చంపి తన డెడ్ బాడీని ఒక ప్లేస్లో పడేసి తన ఫోన్ నుండి గోల్డ్ చైన్ తీసుకుని బైక్ పై అక్కడ నుండి వెళ్తాడు. ఇంకా నివేత ఫోన్ లొకేషన్ ఫాలో అవుతూ వచ్చిన గౌతమ్ బాలుని చూసి కారుతో గుద్ది తర్వాత తనని చంపేసి తన చెల్లెలు ఆత్మకి శాంతి కలిగేలా చేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే గౌతమ్ తన చెల్లెలు ఫేస్ ని చివరిసారి చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి తన చెల్లెలు డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు. అక్కడే గౌతమ్ పేరెంట్స్ కూడా ఉంటారు. ఇంకా ఆ రోజు పోలీస్ స్టేషన్లో తన పేరెంట్స్ని చూసి వారికి కనిపించకుండా ఎందుకు దాక్కుంటాడు అంటే వారు తనని చూస్తే తను అనుకున్న ఇదంతా చేయలేడు కాబట్టి. మొదట తన చెల్లెలు పుట్టినప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన గౌతమ్ ఇప్పుడు మళ్ళీ తన చెల్లెలు డెడ్ బాడీని చూడడానికి వచ్చాను అని చాలా ఎమోషనల్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.